మా మోటో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరిని అంటే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని పిలుద్దాం అనుకుంటున్నాం. అంటే మన చీఫ్ గెస్టులు కానీ మన గెస్టులు కానీ ఎలా ఉండాలంటే వాళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ ఉండాలని చెప్పేసి మన గెస్టుల కింద ఈ సంవత్సరం మనం అంగన్వాడీ టీచర్స్ని పిలిచాం. అంగన్వాడీ టీచర్స్ని పిలవడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు రాయవరం నుంచి, కాజ నుంచి, మందపాలెం నుంచి, కోలపాలెం నుంచి స్టూడెంట్స్ వస్తారు. స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎల్కేజీ పిల్లలు వస్తారు, యూకేజీ పిల్లలు వస్తారు. మేము వాళ్ళు అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎల్కేజీ యూకేజీకి సంబంధించినవన్నీ కూడా ముందే అక్కడ నేర్పించేసి మాకు పంపిస్తున్నారు. అందుకే మేము వాళ్ళని ఒకసారి ఐడెంటిఫై చేసి వాళ్ళ వరకు మేము ఇన్వైట్ చేసామండి. సో మా ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ మేడం. ఇలా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చెప్పలు కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గా. నేను ఇక్కడ రాగానే అబ్జర్వ్ చేశాను, చాలామంది పిల్లలు వెళ్ళి మేడం మేడం అని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంటే పేరెంట్స్ ఉన్నారు, మా టీచర్స్ ఉన్నారు, అయినా సరే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అంతకుముందు వీళ్ళ దగ్గర ఈ అంగన్వాడీలో చదువుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకసారి కలిసి మాట్లాడుతున్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ మేడం, మీరు మా ఇన్విటేషన్ నుంచి వచ్చినందుకు చిన్న మీకు సన్మానం. సార్ చైర్మన్ సార్ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి సార్. సో ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరు శ్రీదేవి మేడం గారు తెలుసు, రాయవరం. ఆవిడ మనకి మోర్ దాన్ 13-14 ఇయర్స్ సర్వీస్ అనేది రాప్సన్ పబ్లిక్ స్కూల్కి ఇచ్చారు. సో ఈసారి చైర్మన్ సార్ మేడం గారి సర్వీస్ని గుర్తించి ఆవిడ్ని డిప్యూటీ హెచ్ఎంగా ప్రమోట్ చేశారు. ఒక్కసారి అందరూ కూడా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ సన్మానం కూడా మన శ్రీదేవి మేడం గారితో జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మేడమ్స్, మౌనిక మేడం ఎక్కడున్నారు? మేడం ఒకసారి రవలి మేడం, రవలి మేడం ఒకసారి కొంచెం వర్క్ ఉంది, ఎవరో పంపించు, ఎవరో రండి. అండ్ ఈ సంవత్సరం మనం నర్సరీకి కూడా వెళ్తున్నామండి. నర్సరీ ఎక్విప్మెంట్ కూడా మనం రెడీ చేసుకున్నాము. నర్సరీ అంటే ఏంటంటే మనకి హాఫ్ డే సెక్షన్ జరుగుతుంది నర్సరీ పిల్లలకి. 2 సంవత్సరాల ఏజ్ అబోవ్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము ప్లే స్కూల్ అంటే వాళ్ళు జస్ట్ వచ్చి గేమ్స్ ఆడుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు చిన్నగా కొంచెం రెస్ట్ తీసుకోవడం కానీ, ఒక హాఫ్ డే సెక్షన్ అంటే 9 to 11:30 వరకు కానీ 12:30 వరకు కానీ ఈ నర్సరీ పర్మిషన్ కూడా మనకు వచ్చింది ఈ సంవత్సరం. వీఆర్ ఇంట్రడ్యూసింగ్ నర్సరీ ఆల్సో. ఎవరైనా పిల్లలు ఉన్నా, మీ సిబ్లింగ్స్ ఉన్నా ఒక్కసారి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా మన నర్సరీ అనేది జాగ్రత్తగా పిల్లలను చూసుకుని వాళ్ళకి ఎంతో కొంత నేర్పించి వాళ్ళ అభివృద్ధికి మనం ఖచ్చితంగా సహాయం చేస్తాం. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు రెడీ కావాలి. పావని మేడం మీది కూడా స్టేజ్ మీద.